ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ స్టేట్ దళిత నాయకులైనటువంటి మల్లారం మధు గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. అలాగే మన ఒడిశా శంకర్ నాయక్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇవాళ దళిత జాతీయులు కానీ గిరిజనులు ఎవరైనా పేదవాళ్ళు కానీ మిగతా వర్గాలు ఎవరైనప్పుడు ఎంతో రాష్ట్రంలోనే దేశంలోనే సమాజానికి ఒక నాగరికతను నేర్పించింది గిరిజనులు. ఎందుకంటే అడవుల్లో పుట్టినటువంటి గిరిజనులు వాళ్ళకి ఎలాంటి ప్రావీణ్యం లేకపోయినా అడవుల్లోనే వాళ్ళ అన్ని విద్యలను కేవలం ఆ ప్రకృతి ద్వారా మాత్రం నేర్చుకొని సమాజంలో బయట సమాజానికి మనమంతా కూడా నాగరికతని నేర్పినటువంటి యొక్క జాతి ఏదైనా దేశంలో ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉందంటే అది ఒక గిరిజన జాతి. ఎందుకంటే మనం ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాలలో టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ కూడా మన యొక్క మూలాలను మనం ఎక్కడ నుంచి తరాలకి మనం ఎక్కడ కూడా న్యాయం చేసిన వాళ్ళం కాలేము. అందుకనే ఇవాళ కళలు కానీ కాబట్టి మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకోవాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో విద్యని పేద వర్గాల యొక్క దరికి చేర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పేదవాడి యొక్క ఆస్తి చదువు మాత్రమే. చదువు ద్వారా మాత్రమే సమాజంలో మార్పులు వస్తాయి. చదువు ద్వారా మాత్రమే పేద వర్గాలు పేద కుటుంబాలు ఎదుగుతాయి. దాని ద్వారా మాత్రమే ఆత్మగౌరవం వస్తుందని నమ్మినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. శాలిని శంకర్ ఫౌండేషన్ 2015లో స్టార్ట్ చేశామని చెప్పారు ఇందాక. సో గిరిజన విద్యార్థులకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎవరి ఇయర్ కూడా ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించడము, విద్య యొక్క ప్రాముఖ్యతను మీకంతా తెలియజేయడం అనేది ప్రధానంగా నాకు కనపడింది అన్నమాట. నిజానికి ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ ధనవంతులు అంటే ఎవరు బాగా చదువుతూ ఉంటారో వాళ్ళే ధనవంతులు. నీకు 100 కోట్ల ఆస్తి ఉన్నట్టు కాక సామాజికంగా వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండదు. కానీ గౌరవం దేనివల్ల వస్తుంది? విద్య వల్లనే వస్తుంది. బాగా చదువుకోవాలి. ఎవరికి మనం తీసుకోము. దేవుడు ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కానీ మన మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి కులము మతము ఇటువంటి దీనివల్ల ఇక్కడ సమాజపరంగా మనం అభివృద్ధి పడుతున్నాం తప్ప జ్ఞానపరంగా ఎవ్వరూ కూడా తక్కువ కాదు. మనం తీసుకోలేము. అందరితో కూడా మనం పోటీ పడిగేటువంటి సామర్థ్యం మనకు ఉంది. దీన్ని మనం అతి తక్కువ కాలంలోనే సాధించి ఎక్కడికి పోయినా మన మూలాలు మనం మర్చిపోకూడదు. నాకు బాగా సంతోషం కలిగించే సందర్భం ఏమంటే ఇక్కడికి ఒక అమ్మాయి లంబాడీ డ్రెస్తో వచ్చింది ఇక్కడికి. సో మన మూలాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అది ఉండడానికి సిగ్గుపడకూడదు కూడా. వాటి ద్వారానే మనం వచ్చాం. ఎవరి మూలాలు వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని మన తరతరాలకు అందించగలగాలి. మన సంస్కృతి సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కదా అని సమాజంలో అట్టడుగునే ఉండకూడదు. పోరాడి ఉన్నత స్థానానికి చేరాలా. అదేవిధంగా మన మూలాలను కూడా మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని మనం సాధించుకోగలగాలి.
వెనకాలరా